తమిళ రాజకీయాలపై సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన కామెంట్స్ చేశారు. కొత్త పార్టీతో హీరో విజయ్ ప్రజల ముందుకు రాబోతున్న వేళ డీఎంకే పార్టీ సీఎం స్టాలిన్ పై ప్రశంసలు కురిపించారు రజనీకాంత్. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని, ఎలాంటి తుఫాన్ అయినా ఆ చెట్టును కదిలించలేదన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ చక్కగా పాలిస్తున్నారని, పార్టీని గొప్పగా నడుపుతున్నారని కితాబిచ్చేశారు. డీఎంకే పాలనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు రజనీకాంత్. సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం కరుణానిధి ఎంతగానో పాటుపడ్డారని తెలిపారు. డీఎంకే మంత్రి వేలు కరుణానిధి గురించి రచించిన కలైంగర్ ఎన్నుంథాయ్ పుస్తకావిష్కరణ సభలో రజనీకాంత్ ఈ కామెంట్స్ చేశారు. అయితే హీరో విజయ్ తన కొత్త పార్టీతో ప్రజల ముందుకు రాబోతున్న టైంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, హీరో విజయ్ కొత్త పార్టీతో ప్రజల ముందుకు రాబోతున్న వేళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టాలిన్ సర్కార్ను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, మీరు చెప్పినట్లుగా తమిళ రాజకీయాల్లో ఇప్పుడు తాజా సంచలనం రజనీకాంత్ వ్యాఖ్యలు. డిఎంకే పార్టీని, అట్లాగే డిఎంకే పాలన గురించి, అట్లాగే ముఖ్యమంత్రి స్టాలిన్ గురించి రజనీకాంత్ ప్రశంసలు కురిపించడం మొత్తం తమిళ రాజకీయాల్లోనే అత్యంత సంచలనంగా మారింది. ప్రధానంగా నిన్న మంత్రి వేలు రచించిన ఎవరైతే ఉన్నారో కరుణానిధికి సంబంధించి ఎన్నోరు తాయి కలైంగర్ ఎన్నోరు తాయి అనే పుస్తక ఆవిష్కరణ సభలో రజనీకాంత్ పాల్గొన్నారు. ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా హాజరయ్యారు. అంటే మొత్తంగా కరుణానిధి జీవితానికి సంబంధించి ఒక మంత్రి రాసిన పుస్తకం ఇది. ఆ ఆవిష్కరణ సభకు రజనీకాంత్ హాజరయ్యారు. తాను ఈ సందర్భంగా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలే తమిళ రాజకీయాల్లో ఇప్పుడు సెన్సేషన్గా మారింది. డిఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది, పెద్ద తుఫాన్లు వచ్చినా కూడా ఆ చెట్టును ఏమీ చేయలేరు అంటూ కూడా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు అత్యంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అదే వేదికపై ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్పై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ చాలా చక్కగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, పార్టీని నడుపుతున్నారు. అంటే సీనియర్లైన అనేక మంది మంత్రులను ఒక టీచర్ లాగా ఆయన క్రమశిక్షణతో నడిపిస్తున్నారు. ఒక కొత్త స్టూడెంట్స్ నడపడం చాలా ఈజీ, కానీ ఓల్డ్ స్టూడెంట్స్, అంటే మంత్రులను ఉద్దేశించి ఆయన ఓల్డ్ స్టూడెంట్స్ అన్నాడు. ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కూడా క్రమశిక్షణలో పెట్టి పార్టీ నడపడం అనేది చిన్న విషయం కాదు. ఆ విషయంలో స్వయంగా సీఎం స్టాలిన్ సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ అంటూ యథాతథంగా ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేయడంతో మొత్తం సభ అంతా కూడా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. స్వయంగా సీఎం స్టాలిన్ కూడా అదే వేదికపై రజనీకాంత్కు నమస్కారం కూడా చేయడం జరిగింది. అంటే మొత్తంగా రజనీకాంత్ ఈ సమయంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత సంచలనంగా మారింది. తమిళనాడు ఎన్నికలు మరో ఏడాదిన్నరలో రాబోతోంది. మరోవైపు మరో తమిళ హీరో విజయ్ కొత్త పార్టీని ఇదివరకే ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన భారీగా ప్రజల ముందుకు రాబోతున్నారు. అధికారం చేజిక్కించుకున్న లక్ష్యంగా విజయ్ పార్టీ ప్రజల్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఇట్లాంటి ఒక వ్యాఖ్యలు చేయడం ద్వారా డిఎంకే ప్రభుత్వానికి తన ఆశీస్సులు ఉన్నాయి అని ఆయన దాదాపు ప్రత్యక్షంగానే రజనీకాంత్ చెప్పినట్లయింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలు ఎలా ఉండబోతుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. విజయ్ ఇప్పటికే అక్కడ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్లో తాను భర్తీ చేసుకోవాలని హీరో విజయ్ పార్టీ ద్వారా ముందుకొస్తున్న తరుణంలో ఇట్లాంటి డిఎంకే ప్రభుత్వం పైన రజనీకాంత్ ప్రశంసలు కురిపించడం అంటే ఇది మోస్ట్ కాంట్రవర్సీ అయిపోయింది. అసలు ఆ మాటకు వస్తే ఇటు రజనీ ఫ్యాన్స్కి అటు విజయ్ ఫ్యాన్స్కి చాలా కాలంగా కూడా కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. ఇద్దరు కూడా రాజకీయ అరంగేట్రపైన చాలా ఏళ్ల నుంచి ఊహాగానాలు మొదలయ్యి చివరకు రజనీకాంత్ చివరి నిమిషంలో రాజకీయాలకు రావడం లేదంటూ ఆ మధ్య సంచలన ప్రకటన చేశారు. కానీ విజయ్ మాత్రం తాను వెనక్కి తిరిగే ప్రశ్నే లేదు. ఇది 2 రోజుల క్రితం కూడా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారు. వీలైతే ఎన్నికలకు 6 నెలల ముందు రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేయాలన్న ఆలోచనలో విజయ్ ఉన్నారు. ఇట్లాంటి ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ సిచ్యుయేషన్ సమయంలో ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇట్లాంటి ఒక వ్యాఖ్యలు చేయడం అనేది తమిళ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశమైంది. స్టాలిన్ పైన అట్లాగే డిఎంకే పార్టీ పైన ప్రశంసలు కురిపించడం అంటే ఈ ప్రభుత్వానికి తన మద్దతు ఉంది, తన సహకారం ఇకపై కూడా ఉంటుంది అన్న అర్థం వచ్చేలాగానే రజనీకాంత్ ఇట్లాంటి ఒక వ్యాఖ్యలు చేశారని మనం భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కరుణానిధిపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. ఒక కళాకారుడిగా కరుణానిధి అంటే తనకు ఎంతో గౌరవం. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఈ సమాజానికి ఎంతో మేలు చేశారు. అనేక సంక్షేమ పథకాలు ప్రకటించి ఎందరికో ఆదర్శంగా నిలిచారంటూ కూడా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పైన రజనీకాంత్ వ్యాఖ్యలు చేశారు. అంటే మొత్తంగా
స్టాలిన్ ఒక సరైన వారసుడుగా ఆయన చెప్పడం అనేది ఆశ్చర్యంగా ఉంది. మొత్తంగా ఈ వ్యాఖ్యలు ఎటుకు దారి తీస్తాయన్న చర్చ తమిళనాడులో జోరుగా సాగుతోంది. థ్యాంక్ యూ మురళి.